ఇతను నిన్న వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో చూశాను. ఉమ్, ఏదో 14 ఏళ్ల అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చి ఏదో అని విన్నాను. అవును. సో కాబట్టి మనం ఇంకా ఎక్స్పెక్టేషన్ ఏం చేస్తాం నానా? ఉమ్, ఇది అడ్డమైన జంతువుని తింటాడు, అడ్డమైన పురుగుల్ని తింటాడు, ఉమ్, పావుల్ని తింటాడు, కప్పల్ని తింటాడు. ఏ భగవంతుడు ఇచ్చిన నోరుని దానికి వాడుతున్నాడు. అతని మనం ఇంకా అతని ఇష్టం అది. సో అలాగే ఆ ఇంకా ఒకటి ఉన్నప్పుడు ఇంకా దాన్ని ఫాలో చేస్తూ మిగిలినవన్నీ వచ్చేస్తాయి. మాంసం, తర్వాత మద్యం, వ్యభిచారం, జోదం ఇవన్నీ. కాబట్టి ఆ, అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు మారాలి. అతను ఉమ్, మారడం అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇప్పుడే పోస్ట్ చూశాను వేరే చోట, ఆ ఉమ్, 23 లక్షల మందికి ఇంకా బుద్ధి రాలేదా అని వచ్చింది. అవును. ఎవరా 23 లక్షల మంది? ఆయన అభిమానులు అమ్మా, అందులో సగానికి సగం మంది హిందువులే ఉన్నారు కదండి. అతను కూడి తినేదే హిందువుల మీద. విషయం ఉమ్, ఏంటంటే అతను తెలుగులో రీల్స్ చేస్తాడు, అవును. తెలుగులో వీడియోలు పెడతాడు. ఒక ఉమ్, విషయంలో అతన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే నాకు అభిమానులని చెప్పుకున్నవాడు ఒక్క మలం తిన్నట్టు అని చెప్పాడు అతను. ఉమ్, 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 అవును. సో కాబట్టి అతనికి అభిమానులు అనే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కాబట్టి ఉమ్, మూర్ఖులు మాత్రమే ఆ ఆ భావజాలం కలిగిన వారు అతన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు అతని గురించి మనం చర్చ చేయడం అనవసరం.